అసలు వైజాగ్ ఎందుకు వెళ్ళామంటే, హలో గాయ్స్ అందరికి గుడ్ మార్నింగ్ లేవగానే బ్రష్ తో స్టార్ట్ చేసి వెంటనే స్నానం చేసి తినేసి రెడీ అయ్యాం. ఈ రోజు క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది, చూస్తే వర్షం పడేటట్లు ఉంది. ప్రతి సిగ్నల్ పాయింట్ దగ్గర మినిమం 5 minutes పెట్టేది. క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి ఎండకి దొరకలేదు. అవును చెప్పడం మర్చిపోయాను, మన ఫన్ను మాస్టర్ యాక్సిడెంట్ అయింది కదా, ఈ హాస్పిటల్లో ఉన్నారంట. లాస్ట్ కి విశాల్ పెరిఫెరల్స్ కి వచ్చేసాం. మేము వచ్చేగానే అన్న కాంపోనెంట్స్ ఆల్రెడీ తీసేసాడు బయటికి. ఈ లోపు ఫైనాన్స్ బ్రో కూడా వచ్చేసారు. అన్ని మాట్లాడేసి 14,000 డౌన్ పేమెంట్ కట్టేసాం. మంత్లీ 6,385 పడింది. పీసీ బిల్డ్ చేయడానికి నేను వాడే కాంపోనెంట్స్ అన్ని ఇవే. ఈ పీసీ గేమింగ్ అండ్ ఎడిటింగ్ కూడా యూజ్ అవుతుంది. బ్రో అయితే అసెంబుల్ స్టార్ట్ చేసేసాడు. అసెంబుల్ అయిపోగానే పీసీని ఒకసారి చెక్ చేయాలన్నారు. మినిమం 45 minutes పడుతుంది అన్నారు. ఈ లోపు మేము బయటకు వచ్చాం అలా తిరగడానికి. అలా పక్కనే జ్యూస్ షాప్ కనబడితే 2 పైనాపిల్ జ్యూసులు తీసుకున్నాం. బ్రో అయితే మనకి చాలా హెల్ప్ చేశారు. పీసీ మొత్తం టెస్టింగ్ అయిపోగానే మొత్తం అన్ని ప్యాకింగ్ చేసేసాం. అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. స్కూటీ కాబట్టి సరిపోయింది, బైక్ అయితే మాత్రం ఇంకా దోలదీరిపోతుండే. స్కూటీ ఇచ్చిన అమర్ సార్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఇంటికి చాలా కష్టం మీద వచ్చేసాం. రాగానే కాసేపు రెస్ట్ తీసుకొని నా బైక్ ఇంజిన్ కప్ ఓపెన్ చేసి ఫుల్ గా క్లీన్ చేశాను. ఎందుకోగానే నా బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ చేయాలనిపించింది. కిందకు వచ్చేసాను. నా మినీ లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.